ముంబై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎగ్జిట్ 16 దగ్గర ఆగి ఉన్న లారీని ఒక వ్యాగనార్ ఢీకొట్టేసింది. దీంతో కారులో ఉన్న 6 స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. హై స్పీడ్లో ఢీకొట్టడంతో ఆ లారీ కిందకు వెళ్ళిపోయింది కారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఎగ్జిట్ నెంబర్ 16 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఆగినటువంటి లారీని వెనకాల వచ్చినటువంటి ఒక వ్యాగనర్ ఢీకొట్టింది. అయితే చాలా అతివేగంతో ఢీకొట్టడంతో కారులో ప్రయాణించినటువంటి 7గురిలో 6 స్పాట్ డెడ్ అయ్యారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే చనిపోకుండా సివియర్ గా ఇంజూర్డ్ అయ్యారు. సో ప్రజెంట్ అతన్ని కూడా హాస్పిటల్ కి పోలీసులు తరలించారు. సో 6 డెడ్ బాడీస్ ని కూడా ఇప్పటికే పోలీసులు ఆ వెహికల్ నుండి బయటికి తీసేశారు. వీళ్ళందరూ కూడా టువర్డ్స్ శంషాబాద్ వైపు వెళ్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కార్ నంబర్ ఆధారంగా వీళ్ళ డీటెయిల్స్ ని పోలీసులు వెరిఫై చేస్తారు. 23F2298 అనేటువంటి వ్యాగనర్ కార్ ఇది. సో వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళుగా తెలుస్తుంది. అయితే ఓవర్ స్పీడ్ కారణంగానే ఘటన జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే కార్ నడిపినటువంటి వ్యక్తి చూసుకోలేదా, మరి ఏం జరిగింది అనేటువంటి దానిపైన ఇప్పుడు పోలీసులు విశ్లేషిస్తున్నారు. సో ప్రజెంట్ అక్కడ నుండి డెడ్ బాడీస్ ని హాస్పిటల్ కు తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకరు గాయపడినట్టుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది? అయితే గాయపడినటువంటి వ్యక్తి ప్రజెంట్ అతను కూడా మాట్లాడేటువంటి పొజిషన్ లో లేడు. అతను కూడా క్లియర్ గా ఇంజూర్డ్ అయినారు కాబట్టి హుటాహుటిగా అతన్ని హాస్పిటల్ కి తరలించారు. సో ఆ కార్ నంబర్ ఆధారంగా వీళ్ళందరూ ఎక్కడికి చెందినటువంటి వారు శంషాబాద్ వైపు వెళ్తున్నట్టు తెలుస్తుంది. కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారు అనేటువంటిది మాత్రం ఇంకా తెలియరాలేదు. సో అక్కడ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వారి దగ్గర నుండి కూడా పోలీసులు మరిన్ని వివరాలు కూడా రాబడుతున్నారు. సో ఆ ఢీకొట్టినటువంటి లారీలో అయితే ప్రజెంట్ ఎవరు కూడా లేనట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆ డ్రైవర్ కానీ క్లియర్ కానీ ఎవరు కూడా అక్కడ లేరు. అయితే ఓవరాల్ సైడ్ కి పార్క్ చేసి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓవర్ స్పీడింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అనేటువంటిది పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో ఇంకా స్టిల్ ఈ గాయపడేటువంటి వ్యక్తి స్టోలోకి వచ్చి చెప్తేనే మరిన్ని డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రణీత, అదే కారు ఓఆర్ఆర్ మీద పలుమార్లు ఓవర్ స్పీడ్ తో వెళ్లి చలాన్లు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తోంది, నిజమేనా? రైట్, ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద జరిగింది. డైరెక్ట్ హిట్ ఇచ్చింది వ్యాగనార్. ఎదురుగా ఆగి ఉన్న ఒక లారీని. అక్కడ ఆ కారులో మొత్తం 7 ప్రయాణిస్తూ ఉన్నారు. 5 పెద్దవారు, 2 చిన్నపిల్లలు. వారిలో 6 స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడి కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా ఆ వ్యక్తిని హాస్పిటల్కి తరలించారు. ఆ 6 మృతదేహాలను ప్రస్తుతం మనం మాస్క్ చేసి చూస్తూ ఉన్నాము. వ్యాగనార్లో మొత్తం వీళ్ళంతా కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే ఆగి ఉన్న లారీ కనపడక ఆ డ్రైవర్ ఢీకొట్టాడా లేక ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అన్నది మనకి ఇంకా పూర్తిగా అధికారులు చెప్తే కానీ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రస్తుతానికైతే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 6 స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరొక వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఆ కారుకి సంబంధించిన నంబర్ చూస్తున్నాము, TS23F2298. ఇది ఓఆర్ఆర్ మీద పలుమార్లు ఓవర్ స్పీడ్తో ప్రయాణించి చలాన్లు కూడా ఈ కారు మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ కూడా ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి కారణమని చెప్పి మనకు అర్థమవుతోంది. శివకుమార్ అనే వ్యక్తి పేరు మీద ఈ కార్ రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. పలుమార్లు ఓవర్ స్పీడింగ్కి చలాన్లు తీసుకున్న ఆ వ్యక్తి అదే కంటిన్యూ చేశారా? ఇవాళ ఓవర్ స్పీడింగే ఈ ప్రమాదానికి, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందా? అధికారులు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ జరిగింది మాత్రం చాలా ఘోరమైన ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 6 ఒక్కసారిగా ఈ ప్రమాదంలో ఆన్ ద స్పాట్ ప్రాణాలు కోల్పోయారు. మరొక వ్యక్తి ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.